దాదాపు 1980s నుంచి వ్యాసాలు చదువుతూనే ఉన్నాం. ముఖ్యంగా కాస్ట్ సెన్సస్ మీద వచ్చిన డిబేట్ ఏంటంటే, కాస్ట్ సెన్సస్ చేస్తే కాస్టిజం పెరుగుతుంది దేశం లోపల, కులాల మధ్య ఘర్షణలు పెరిగే అవకాశం ఉంది, వైషమ్యాలు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి కాస్ట్ సెన్సస్ ఉండడానికి వీలు లేదని చెప్పి అకాడమిక్ ఫోరమ్స్ లోపల వస్తున్న డిస్కషన్స్. దాదాపు మోరార్లెస్ అదే ఫామ్ లోపల 1951లో కాస్ట్ సెన్సస్ను సస్పెండ్ చేస్తున్నప్పుడు, అంటే అప్పటి వరకు కాస్ట్ సెన్సస్ ఉంది దేశం లోపల, 1941 వరకు కాస్ట్ సెన్సస్ ఉన్నది. 1951లో నెహ్రూ గవర్నమెంట్లో భాగంగా చర్చ వచ్చినప్పుడు మేము సైంటిఫిక్ డెవలప్మెంట్లో భాగంగా కాస్ట్ను వీకెన్ చేయడానికి, దాన్ని లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కాస్ట్ సెన్సస్ను కాస్టిజాన్ని ప్రమోట్ చేస్తుంది, కాస్ట్ను ప్రమోట్ చేస్తుంది. కాబట్టి కాస్ట్ సెన్సస్ను మేము చేయట్లేదు అని చెప్పి, చేయదలుచుకోలేదని చెప్పి నెహ్రూ గవర్నమెంట్ ఆ రోజు చెప్పడం జరిగింది 1951లో. కానీ అప్పటి వరకు ఉన్న SC/ST సెన్సస్ మాత్రం కంటిన్యూ చేసినారు, రిలీజియస్ సెన్సస్ మాత్రం కంటిన్యూ చేసినారు. వాళ్ళు బ్రేక్ చేసింది ఏంటంటే ఫార్వర్డ్ కాస్ట్స్, అదేవిధంగా బ్యాక్వర్డ్ కాస్ట్స్, ఈ రెండింటి సెన్సస్ను మాత్రం వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే నిజంగా కాస్ట్ ఈ రోజు వరకు మరి కాస్ట్ సెన్సస్ చేయలేదు దేశం లోపల. ఈ దేశంలో కాస్టిజం లేదా? ప్రభుత్వ సంస్థలలో కాస్టిజం లేదా? ప్రభుత్వం పేరు మీద వచ్చే అభివృద్ధిలో కాస్టిజం కనపడతలేదా? నేను ఒక చిన్న స్టడీ చేసిన ఆంధ్రప్రదేశ్ లోపల 2014 వరకు. ఇన్స్టిట్యూషన్స్, టీవీ ఛానల్స్, కాంట్రాక్టర్సు, కార్పొరేట్ సెక్టరు, ట్రావెల్స్, హోటల్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, రకరకాల సెక్టర్స్ మొత్తం ఎగ్జామిన్ చేస్తే కనిపించిన 2-3 కులాలు మాత్రమే కనిపించినాయి. కానీ ఒక్క బ్యాక్వర్డ్ క్లాస్కు సంబంధించిన ఒక ఛానల్ కనపడదు, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ కనపడదు, హాస్పిటల్స్ కనపడవు. ఎక్కడ వ్యాపార రంగం లోపల కానీ, పారిశ్రామిక రంగం లోపల కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కనిపించరు, షెడ్యూల్ కాస్ట్ కూడా కనిపించరు, ఎక్సెప్ట్ వన్ ప్లేస్లో తప్ప. మైనారిటీస్ కూడా కనిపించని స్థితి. మరి కాస్ట్ సెన్సస్ చేయలేదు కదా, మరి కాస్ట్ ఎందుకు ప్రమోట్ అయి కూర్చుంది? ప్రభుత్వ పరంగా వచ్చిన ఫెసిలిటీసు వాళ్ళే ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? వాళ్ళే ఎందుకు బిలియనీర్స్ అవుతున్నారు? వాళ్ళే ఎందుకు మొత్తం ఎకనామిక్ సిస్టమ్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు? దాని ద్వారా పొలిటికల్ సిస్టము, ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ని కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని మొత్తం డెమోక్రసీనే వాళ్ళ వైపు ఎందుకు మలుచుకుంటున్నారు? డెమోక్రసీని, ఎకానమీని కాస్టైజ్ ఎందుకు చేసిండ్రని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇది గ్లోబలైజేషన్ కూడా కాస్టైజ్ చేసిన పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రం లోపల ఉన్నది. అందుకే నేను యూస్ టు సే ఇది అప్పర్ కాస్టైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అని, ఇన్స్టిట్యూషన్స్ అని, ఎకానమీ అని, సర్వీసెస్ అని చెప్పి నేను అంటుండేది. అయితే ఈ డిబేటు ఉన్నప్పటికీ 80s నుంచి కొంత డిబేట్ ఉన్నప్పటికీ 97లో మాత్రం జనతాదళ్ ప్రభుత్వంలో భాగంగా 97లో దేవగౌడ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళు క్యాబినెట్ రెజల్యూషన్ తీసుకున్నారు. అప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా కాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి రెజల్యూషన్ తీసుకోలేదు. జనతాదళ్ ప్రభుత్వంలో భాగంగా, సోషలిస్టుల ప్రమేయంలో భాగంగా ఆ రోజు దేశంలో కాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి యూనియన్ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు వాళ్ళు వెళ్ళిపోవడం, దాని తర్వాత బీజేపీ వాళ్ళు రావడం, దాంతో అద్వానీ గారు ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉండడం, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు ఉండడంతో వాళ్ళు ఆ రికమెండేషన్ రిజెక్ట్ చేసారు. కాస్ట్ సెన్సస్ను 2001 లోపల చేయడానికి వాళ్ళు విభేదించారు వాళ్ళు. కానీ 2011లో వచ్చినప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్లమెంట్లోనే వాళ్ళు అనౌన్స్ చేసింది, ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసి మేము కాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పినాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రణబ్ ముఖర్జీ గారు, ఆ రోజు బీజేపీ కూడా ఇన్సిస్ట్ చేసింది కాస్ట్ సెన్సస్ కావాలని చెప్పి, అపోజిషన్లో ఉన్నారు కాబట్టి. కానీ జరిగింది ఏంటి అని అంటే, ప్రణబ్ ముఖర్జీ గారు కాస్ట్ సెన్సస్లో పెట్టకుండా సపరేట్గా సోషియో ఎకనామిక్ సెన్సస్ అని పెట్టి దాన్ని వీకెండ్ చేసిండు, దాన్ని ఇర్రెలెవెంట్ అయిన పరిస్థితి తయారై కూర్చున్నది. మళ్ళీ వన్స్ అగైన్ 2019 ఎలక్షన్స్ ముందు, 18లో ఎలక్షన్స్ ముందు రాజ్నాథ్ సింగ్ గారు మేము కాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వంలో భాగంగా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అదే ఎలక్షన్స్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ సమర్పిస్తూ మేము కాస్ట్ సెన్సస్ చేయటం లేదు అని చెప్పి, ఎందుకంటే మహారాష్ట్ర కాంటెక్స్లో మహారాష్ట్ర వాళ్ళు కాస్ట్ సెన్సస్ గురించి సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ అడిగింది మీ ఒపీనియన్ చెప్పండి అని అంటే, మేము కాస్ట్ సెన్సస్కు మేము వ్యతిరేకిస్తున్నాము,
1951లో తీసుకున్న నిర్ణయం ఒక కాన్షియస్ డెసిషను, దాన్ని మేము అప్హోల్డ్ చేస్తున్నాము. కాస్ట్ సెన్సస్ వల్ల ఇంటెగ్రిటీ ఆఫ్ ద సెన్సస్ దెబ్బతింటున్నది. కాస్ట్ సెన్సస్ వల్ల పెద్ద ఎత్తున కంబర్సంగా తయారై కూర్చుంటుంది. అది పాసిబుల్ కాదు, అది గవర్నమెంట్ చేయడం ఇంపాసిబుల్ అనే సెన్స్ తోటి వాళ్ళు దేశంలో అంతకుముందు కొన్ని లక్షల కులాలు ఉన్నట్టు చెప్పి సోషల్ ఎకనామిక్ సెన్సెస్లో వాళ్ళు తప్పుడు డేటా ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా ఈ కాస్ట్ సెన్సస్ చాలా రెవల్యూషనరీ ఇనిషియేటివ్. యాక్చువల్గా బ్రిటిషర్స్ టైంలోనే కాస్ట్ సెన్సస్ మీద వాళ్ళు సెన్సస్ చేస్తున్నప్పుడు బెంగాల్ ప్రాంతము, మద్రాస్ ప్రెసిడెన్సీ లోపల వాళ్ళు ఆక్యుపేషన్ బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. కానీ మిగిలిన ప్రావిన్సెస్ లోపల మను ఇచ్చిన వర్ణ ఫామ్ను తీసుకొని బ్రాహ్మిన్, క్షత్రియ, బనియా అండ్ శూద్ర ఫామ్ లోపల వాళ్ళు చేయడం జరిగింది. అయితే కాస్ట్ సెన్సస్ జరుగుతున్నప్పుడు ఒక రెవల్యూషనరీ డెవలప్మెంట్ ఒకటి మన దేశంలో కనపడుతున్నది. ముఖ్యంగా సౌత్ ఇండియా లోపల ఒక పెద్ద డెవలప్మెంట్ కనపడుతుంది. ఏంటిది ఆ డెవలప్మెంట్ అని అంటే 1981 నుంచి 2031 వరకు దేశంలో, సౌత్లోనే కాకుండా దేశంలోనే పెద్ద ఎత్తున కుల సంఘాలు ఆవిర్భవించినాయి. కుల సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు వచ్చింది కుల సంఘాలు అని అంటే, కాస్ట్ సెన్సస్ చేస్తున్నప్పుడు వాళ్ళు సోషల్ ప్రెసిడెన్స్ కేంద్రంగా ర్యాంకింగ్ చేసుకుంటూ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పి సెన్సస్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు చాలా కుల సంఘాలు పోయి మేము క్షత్రియులము, శూద్రులని అని అంటున్నారు, మేము శూద్రులం కాదు, మేము క్షత్రియులం అని చెప్పి చాలా ఓబీసీ కమ్యూనిటీస్ కూడా ఆ సెన్సస్ ముందు చెప్పుకోవడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్, మన తెలంగాణ ప్రాంతం లోపల నిజాం టైం లోపల సెన్సస్ జరుగుతున్నప్పుడు 1921లో రెడ్డి మహాసభ 1914లో ఫామ్ అయింది మన దగ్గర తెలంగాణలో. రెడ్డి మహాసభ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది నిజాంకు. ఏమని ఇచ్చింది? మమ్మల్ని కాపులుగా మీరు ఎన్యూమరేట్ చేస్తున్నారు, మమ్మల్ని కాపులుగా కాకుండా రెడ్డిలుగా ఎన్యూమరేట్ చేయమని చెప్పి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడం జరిగింది. అప్పటిదాకా రెడ్డి అనేది లేదు. రెడ్డి అనేది ఒక విలేజ్ అధికారానికి సంబంధించినది, కులం కాదు అది రెడ్డి అనేది. కానీ ఆ అధికారాన్ని కులంగా మలుచుకొని ఆ కులంలో ఉన్న డివిజన్స్ను యునైట్ చేసుకొని వాళ్ళు కుల సంఘం ద్వారా వస్తున్న డెవలప్మెంట్స్లో భాగం పంచుకొని వాళ్ళు ఎంపవర్ అయినరు, ఎకనామిక్ అడ్వాన్స్ అయినరు, వాళ్ళు రాజ్యాధికారాన్ని సులభంగా వాళ్ళ చేతులు తీసుకున్న స్థితి మనకు కనపడుతుంది. అదేవిధంగా జస్టిస్ పార్టీ రూపం లోపల తమిళనాడులో పెద్ద ఎత్తున నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్లో భాగంగా, అది కూడా ఈ కాస్ట్ సెన్సస్లో భాగంగా వచ్చిన డెవలప్మెంట్స్ డేటాను ప్రజెంట్ చేసి వాళ్ళు స్పష్టంగా చెప్పినారు, ఇది కాస్టైజ్ అవుతున్నది, బ్రాహ్మినైజ్ అవ్వడానికి వీలు లేదు ఇది కానీ చెప్పి నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్లో భాగంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినారు. వాళ్ళు మద్రాసును లిబరేట్ చేయగలిగినారు. ఈరోజు మనకు స్పష్టంగా ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ కేంద్రంగా అధికారం మనకు మద్రాస్ ప్రెసిడెన్సీలో కనపడుతుంది. కాస్ట్ సెన్సస్ జరుగుతున్నప్పుడు రిజ్వీ అని ఆయన డైరెక్టర్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ సెన్సస్, డైరెక్టర్ ఆఫ్ రిజిస్ట్రార్ ఆ డెసిగ్నేషన్తో 1899 2000 ఆ ప్రాంతం లోపల రిజ్వీ అనే అతను, హెచ్హెచ్ రిజ్వీ అనే అతను డైరెక్టర్ అవుతాడు, సెన్సస్ కమిషనర్ అవుతాడు. అయినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, గ్రామాలలో కెడస్ట్రల్ మ్యాప్ అని ఒకటి ఉంటుంది. గ్రామాల్లో విలేజ్కి సంబంధించి కెడస్ట్రల్ మ్యాప్ ఉంటుంది. అంటే విలేజ్ సర్వే నెంబర్ మొత్తం, ఆ గ్రామంలో సర్వే నెంబర్ మొత్తం ఆ మ్యాప్లో కనపడతాయి, ఏ సర్వే నెంబర్ ఎక్కడెక్కడ ఉందనేది. దానికి సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్లో కెడస్ట్రల్ మ్యాప్, ల్యాండ్ రికార్డ్స్ ఎంత ఇంపార్టెంటో కాస్ట్ సెన్సస్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి రిజ్వీ గారు చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ ర్యాంకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు వచ్చి మేము క్షత్రియులు అనేది ఒక డైమెన్షన్, రెండోది ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో అదే బెంగాల్ ప్రెసిడెన్సీలో ఆక్యుపేషన్ బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తున్నప్పుడు బ్రాహ్మణులు వచ్చి మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయాలి, మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా మీరు ఎట్లా క్లాసిఫికేషన్ చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు వ్యతిరేకించారు. హిందూ మహాసభ తర్వాత ఆ రూపాన్ని తీసుకొని దాన్ని వ్యతిరేకించుకుంటూ పోయిన పరిస్థితి ఉన్నది. తర్వాత అది స్వాతంత్ర ఉద్యమం లోపల 1905 నుంచి పెద్ద ఎత్తున కాస్ట్ సెన్సస్ను అడ్డుకుంటూ కాస్ట్ సెన్సస్ చాలా ప్రమాదకరంగా తయారవుతుంది,
ఇది ఎందుకంటే ఏదైతే వర్ణ ఆర్డర్ ఏదైతే ఇచ్చినామో అది డిస్టర్బ్ అవుతున్నది, మన ఆధిపత్యం దెబ్బతింటుంది, కాబట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్పి ఆ రోజు హిందూ మహాసభ, ఆ హిందూ మహాసభనే ఆర్ఎస్ఎస్ రూపంలో కనిపిస్తుంది మనకు, ఆర్ఎస్ఎస్ రూపం నుంచి జనసంఘ రూపంలో, బీజేపీ పార్టీ రూపంలో మనకు స్పష్టంగా కనపడుతున్నది. కాబట్టి కాస్ట్ సెన్సస్ అంటే కాస్ట్ అంటేనే వాళ్ళు భయపడతారు. దేశంలో ఎవరు భయపడతారు కాస్ట్ అంటే, కాస్ట్ సెన్సస్ అని అంటే మొట్టమొదటి భయపడేటోళ్ళు పండితులు, పూజారులు, వాళ్ళ ఆధారంగా ఉన్న పొలిటికల్ పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి. ఎందుకంటే ఇది వాళ్ళను డిసెంపవర్ చేస్తుంది, వాళ్ళను వీకెండ్ చేస్తుంది, ఓవర్త్రో చేస్తుంది. అది చేసింది కూడా 1990లో మండల ఉద్యమం టైంలో పెద్ద ఎత్తున మండల చైతన్యంలో భాగంగా దేశంలో వర్టికల్గా డివైడ్ అయ్యి అగ్రకులాలు ఒకవైపు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంకొక వైపు నిలబడి పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు అన్ని పార్టీల కలర్స్ మొత్తం ఒక మిర్రర్లో చూపించినట్టు కనిపించిన స్థితి ఉన్నది. కమ్యూనిస్టులు కూడా కాస్ట్ రిజర్వేషన్స్ను కొంత వ్యతిరేకించిన స్థితి ఉన్నది. అదేవిధంగా ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేకించింది, బీజేపీ వ్యతిరేకించింది, మిగిలిన పొలిటికల్ పార్టీలు వాళ్ళ నాయకత్వంలో పొలిటికల్ పార్టీలు మొత్తం వ్యతిరేకించినాయి. సపోర్ట్ చేసింది ద్రవిడియన్ మూవ్మెంట్, సపోర్ట్ చేసింది ద్రవిడియన్ పార్టీ, సపోర్ట్ చేసింది సోషలిస్ట్ పార్టీలు, యూపీ బీహార్లలో ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ నాయకత్వంలో ఉన్న వీళ్ళు పెద్ద ఎత్తున మండల రథయాత్రలు కూడా టేకప్ చేసి పెద్ద ఎత్తున ఆ మండల ఉద్యమాన్ని ముందు తీసుకుపోయిన స్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళను డీథ్రోన్ చేయగలిగింది, వాళ్ళను పవర్కు రానియకుండా వాళ్ళను అడ్డుకోగలిగింది ఒక కాస్ట్ మాత్రమే. వాళ్ళకు అర్థమవుతుంది, మనకు అర్థం అవటం లేదు. కాస్ట్కున్న కెపాసిటీ, పొలిటికల్ కెపాసిటీ, అది ఎట్లా రాడికలైజ్ చేస్తుంది, ఎట్లా రెవల్యూషనైజ్ చేస్తుంది, ఎట్లా సిస్టమ్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, రిలేషన్స్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ఒక న్యూ సిస్టాన్ని, ఒక న్యూ సోషల్ సిస్టమ్ను మన ముందు ప్రజెంట్ చేసే అవకాశం ఉంది అనేది వాళ్ళకు అర్థమవుతుంది, మనకు అర్థమవటం లేదు. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి ఉన్న రాడికల్ పొటెన్షియాలిటీ మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకనే మండల్ కమిషన్ లోపల ఫస్ట్ రికమెండేషన్ చెప్తుంది. ఫస్ట్ రికమెండేషన్ ఏమంటున్నది, దేశంలో 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి పావర్టీ, రెండోది సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అని చెప్తారు. పావర్టీ అండ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఇవి 2 సమస్యలు దేశంలో ఉన్న పెద్ద సమస్యలు చెప్తున్నది. ఈ 2 సమస్యలు మండల్ చెప్తాడు, ఈ 2 సమస్యలు ఇట్స్ బికాస్ ఆఫ్ కాస్ట్ అని అంటాడు. ఈ దేశంలో కులం ఉంది కాబట్టే సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉన్నది, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఉన్నది, పావర్టీ ఉన్నది. పావర్టీ గురించి అక్కడో ఎక్కడో కొంత ఇన్స్టిట్యూషన్స్లో అక్కడక్కడ పెరిఫెరల్గా ఫ్రింజెస్ లోపల, పొలిటికల్ పార్టీస్ ఫ్రింజెస్ లోపల చర్చ కనిపిస్తున్నాం. కానీ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అనే డైమెన్షన్ మాత్రం ఎవడూ నోరు తెరపడు. ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడదు, మాట్లాడితే వాళ్ళకు నెంబర్ 1 నెంబర్ 2 వచ్చే స్థితి ఉంది. కాబట్టి ఈ రాడికల్ పొటెన్షియల్ను బ్యాక్వర్డ్ క్లాసెస్ గుర్తించడం లేదని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెయిల్ అవుతున్నారు. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే కాన్స్టిట్యూషనల్గా ఎస్సీసు, ఎస్టీసు, ఓబీసీసు, వీళ్ళు దీంట్లో ఉన్న పొటెన్షియాలిటీని చూడటం లోపల ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పే మోసపూరితమైన హిందుత్వ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఎసెన్షియల్లీ an argument which tries to suppress, weaken, enslave the backward classes, which includes SCs, STs, OBCs. అదేదో ముస్లిమ్స్ చూపిస్తారు కానీ ముస్లిం సమస్య కాదు, వాళ్ళకు మేజర్ సమస్య, మనం పెద్ద సమస్య. మనం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కొంత చదువుకున్నారు, వాళ్ళు చేస్తున్న పొలిటికల్ ప్రాసెస్ను మనం ఎగ్జామిన్ చేస్తున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం, వాళ్ళ లోపల ఉన్న కాస్టిజాన్ని మనం బయట మాట్లాడుతున్నాం. మీరు కాస్టిస్టులు, ఈ దేశంలో బీజేపీ నెంబర్ 1 కాస్టిస్టు, అది బ్రాహ్మణ్ బనియా కేంద్రంగా ఉన్న పార్టీ, వాళ్ళ కోసమే పనిచేస్తుంది. మనందరం తీసుకుపోయి ఆ పూజారుల కాళ్ళ కింద పడేయడానికి, కాళ్ళ ముందు పడేయడానికి దేవుళ్ళని చూపెడుతున్నారు. వాళ్ళ దోపిడీని మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళు మన ఒక పాయింట్ అడితే మీరు చేతుతారా, చెప్తారా సమాచారం నాకు? అంటే మనం క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్యాస్ట్ సెన్సస్ సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమందికి మీ క్యాస్ట్ అంటే ఇష్టం చేతండి. సో ఆల్, నేను కాదు, ఐఎమ్ నాట్ విత్ యూ, బేసికలీ వీఆర్ క్యాస్టిస్. సో మనము అంటే మీరు కూడా క్యాస్ట్ ఉండాలని కోరుకుంటున్నారు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా క్యాస్ట్ ఉండాలని కోరుకుంటున్నారు, అంతే కదా? మీకు వాళ్ళకి మ్యాచ్ అయింది ఇద్దరికి. సో మీ యొక్క ఉద్దేశం మీకు ఉండొచ్చు, వాళ్ళ ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు, వాట్ ఎవర్. సో క్యాస్ట్ ఉండాలంటున్నారు ఇద్దరు,
కానీ మీరేమో లెక్కలు చేయమంటున్నారు, అలా లెక్కవద్దు అంటున్నారు. అదే దేర్ ఇస్ డిఫరెన్స్. సరే, ఇంకో ప్రశ్న అడుగుతా నేను కదా. కరెక్ట్. కదా. రైట్. సో ఇంకొక ప్రశ్న అడుగుతాను. అన్ని కులాలలో పేదలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఎస్, అది కూడా ఎస్ఏ. జనరల్గా ఉన్నారు. మూడో ప్రశ్న, అనుబంధ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. ఏదైనా ఒక కులంలో ఉన్న వాళ్ళల్లో పేదలు ధనవంతులు ఉన్నారు కాబట్టి ధనవంతులు ఆ కులంలో ఉన్న పేదవాళ్ళందరినీ ఆదుకుంటున్నారా? లేదు. యా. సో అంటే ఈ కులం అనేది మంచిగా ఫిట్టింగ్ పెట్టింది మనకి. ఎట్లా పెట్టింది అంటే అది బోధ అన్నమాట, జీన్స్లోకి వెళ్ళిపోయింది అది. దానివల్ల ఉపయోగం లేదురా బాబు అని తెలిసినా కానీ, దానివల్ల పరిష్కార మార్గాలు మనకు రావని తెలిసినా కానీ వీ లవ్ ఇట్. సరే, అంటే నేను నా ఏమంటారు దాన్ని వెళ్ళగక్కుంటున్నా, మళ్ళీ దొరకరు కదా మీరు నాకు. సరే, అతను పెడదాం అట్లా. అది అరే ఇప్పుడే మీరు అందరు చేయతిండ్రు, ఇంకెక్కడ దబ్బా అయిపోయింది అది. నువ్వు వెన్ యు ఆర్ లవింగ్ యువర్ క్యాస్ట్, హౌ డు యూ గో టు దట్? సరే, ఓకే. అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు నన్ను సంబంధం ఉన్న ప్రొఫెసర్ ముందు దగ్గర నా తిడతారు ఇప్పుడు మీరు పక్క తీసుకెళ్ళిపోతున్నారని. సో అంటే బేసికల్లీ మళ్ళీ రాదు కాబట్టి ఐ హావ్ రేజ్డ్ దిస్, బట్ దిస్ ఈజ్ నాట్ ది ఎజెండా, ఐ నో. Yeah, let us stop it now. అవును, తప్పు కదా. మరి మీరేమో నచ్చుతున్నారు, అదెట్లా? ఇంత కాన్ఫ్లిక్ట్స్ ఏంటి? మనలో మనమే కాన్ఫ్లిక్ట్ కదా ఇదంతా కూడా. బట్ ఎనీ హౌ, నేను జస్ట్ రేజ్డ్, మీకు అది వదిలిపెడుతున్నా అది. మీరు ఫర్దర్గా మీరు ఆలోచన చేసుకోండి. లెట్ us come to agenda. కొత్త కులాలు కూడా వస్తున్నవి, పాత కులాలు పోతున్నవి, కొత్త కులాలు ఇష్టమైన కులాలకు వెళ్తున్నారు. ఆల్ నాన్ సెన్స్ ఈజ్ హ్యాపెనింగ్ అండర్ క్యాస్ట్ అంబ్రిల్లా. సో దట్స్ అ బేసికల్ కంక్లూజన్. రైట్, ఫైన్. సో కమింగ్ టు అవర్ మెయిన్ ఎజెండా, పర్పస్ ఆఫ్ సెన్సెస్ ఏంటంటే మనము పేదవాళ్ళంగా ఉన్నాం, కొంతమందిమి బీసీల వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు. సో అందుకనే మన యొక్క హక్కులు, మన యొక్క ప్రివిలేజెస్, మన యొక్క రీసోర్సెస్, మన యొక్క వాటా రావడానికి ఒక దారి ఎత్తుకుంటున్నాం ఈ సెన్సస్ ద్వారా, అంతే కదా. సో అది ఎంత మేరకి వస్తుందో ఎంత మేరకు రాదో నాకు తెలియదు కానీ, బట్ ఒక చిన్న వెసులుబాటు లాగా ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. కానీ బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే, ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. దిస్ ఈజ్ నాట్ ది సొల్యూషన్ ఎట్ ఆల్. అంటే మీరు ఈరోజు దేశము 132వ ర్యాంకులో ఉంది మానవ అభివృద్ధి సూచికలలో. 188 దేశాలు సర్వే చేస్తే, ఇంకా 200 దేశాలనే కొన్ని ఒప్పుకోరు సర్వేకి. ఈ 132వ ర్యాంకు నిజానికి ఎక్కడ ఉండాలి మనకున్న రీసోర్సెస్ ప్రకారం అంటే టాప్ 10, టాప్ 15లో ఉండాలి. సో ఇప్పుడు ఈ సెన్సస్ చేసినా, రిజర్వేషన్స్ అమలు చేసినా ఆ ర్యాంకులు ఏమీ మారవు. 132 ర్యాంకు 130కి వస్తుందేమో, 129కి వస్తుందేమో, కానీ టాప్ 15లోకి అయితే ఎప్పటికీ రాదు. అంటే ఎందుకంటే మనందరం కూడా కొంచెం ఒక లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ కాబట్టి కొంచెం నేను ఆయన ఫండమెంటల్స్కి వెళ్తున్నాను అంతే, ఇంక వేరే ఏం లేదు. సో అయితే ఈ సెన్సస్ అనేది
ఎస్ చేయాలి, ఇమ్మీడియట్గా చేయాల్సిందే, అవసరం ఉంది, బాగా చాలా లేట్ అయిపోయింది, ఇది పర్ఫెక్ట్గా చేయాలని, అంతే కదా. మరి మీరు మీటింగ్ పెట్టుకున్న పర్పస్ వీ వాంట్ టు గివ్ ఏ డైరెక్షన్ ఆర్ సజెషన్ ఆర్ అడ్వైస్ టు గవర్నమెంట్. బాబు మీరు అల్లటప్పగా చేయొద్దు, చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా మెటిక్యులస్గా పర్ఫెక్ట్గా చేయాలి అనేది ఒక సందేశం మనము పంపడం అవసరము, రైట్. ఇది సో అంటే నేను కూడా సమగ్ర కుటుంబ సర్వేలో భాగస్తుని, చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్. అప్పుడు నేనే సింగిల్ హ్యాండెడ్గా చేశాను అప్పుడు, అంటే ఆయన చెప్పాడు, మేము చేశాము. సో దాంట్లో నుంచి చాలా లెర్నింగ్స్ డెఫినెట్గా ఉంటాయి మనకి. సో ప్రథమ లెర్నింగ్ ఏంటంటే హోంవర్క్ చేయకుండా చేయకూడదు, ఫస్ట్ థింగ్. సో హోంవర్క్ అనేది కూడా మనము ఏదో క్యాజువల్ హోంవర్క్ కాదు, కానీ దీనికి ఒక స్పెసిఫిక్గా మై రికమెండేషన్ ఏంటంటే దీన్ని ఒక చట్టం చేయాలి ఇమ్మీడియట్గా. అంటే చట్టం అనగానే మనందరము 6 నెలలు సంవత్సరం అయితే అనుకోవద్దు. చట్టం అంటే 24 గంటల చట్టం తయారు చేయొచ్చు, అంతే. వెరీ సింపుల్ లాజిక్ అనమాట. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. జియో ఎంత సింపుల్గా చేస్తామో చట్టాన్ని కూడా అంత సింపుల్గానే ఒక రోజు తయారు చేయొచ్చు, రెండో రోజు అప్రూవ్ చేసేయచ్చు, పెద్ద విషయం కాదు అది. సో చట్టం కూడా ఎందుకు చేయాలంటే దీంట్లో చట్టం చేస్తే ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ పెరుగుతాయి. తర్వాత కోర్టులో క్వశ్చన్స్ రావు, సో కోర్టుకు వెళ్ళరు, ఇంకా డిలే చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే ఒక చట్టం చేయాలి. చట్టం చేయాలి అంటే సో బాధ్యత అంటే గవర్నమెంట్కి ఉండాలి, అది వెరీ స్టేట్ యాక్ట్. చట్టం అంటే స్టేట్ యాక్టే కదా. ఇప్పుడు మనము మాట్లాడుకునే కాన్సెప్ట్ అంతా కూడా మన తెలంగాణ. అయితే ఇప్పుడే సార్తో నేను డిస్కస్ చేశాను, జస్టిస్ గారితో. ఇది సెన్సస్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్, అది అంటే యూనియన్ సబ్జెక్టు, అది ఆ ఖాతాలో అందులో ఉందన్నమాట, ఆ జాబితాలో ఉంది అంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. కానీ అది సెన్సస్, అది బ్రాడ్ సెన్సస్. అది ఇక్కడ మనం చేసేది ఏంటంటే సంథింగ్ లైక్ సర్వే, అంటే ఒక క్యాస్ట్ వైజ్ సర్వే, ఏ కాస్ట్ ఎక్కడ ఉంది, ఏ క్యాస్ట్ ఏ లెవెల్లో ఉంది అని చేసుకుంటున్నాం. అందుకని బిట్వీన్ ది లైన్స్ అటు ఇటు మనము టర్మినాలజీ మార్చుకొని రాష్ట్రంలో కూడా ఒక చట్టం తీసడానికి అవకాశం ఉంది. ఆ చట్టంలో కమిషన్ ఉండాలి, ఈ సెన్సస్ కమిషను ఆర్ ఈ సర్వే కమిషన్ ఉండాలి అని పెట్టుకుంటాము. అట్లాగే ఏమేమి కవర్ చేయాలి సబ్జెక్టులు అది పెట్టుకుంటాము, దాని కాలపరిమితి ఏంటి అది పెట్టుకుంటాము, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అది పెట్టుకుంటాము. అట్లా పెట్టుకోవడం మూలాన కొంత మేరకి హోంవర్క్ జరుగుతుందన్నమాట, ఒక పర్ఫెక్ట్ హోంవర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ గమ్మత్తుగా ఉంటాయి మా దగ్గర. గవర్నమెంట్ ఎట్లా ఉంటాయి అంటే జియో అంటే ఒక పెద్ద మనిషికి ఇస్తారు జియో తయారయ్యేది. ఇక ఆ పెద్ద మనిషి మైండ్లో ఏముంటే ఎంత మేరకు నాలెడ్జ్ ఉంటే గంత మేరకే ఉంటుంది అది, అంతే తప్ప బ్రాడ్గా ఉండదు. అంటే అట్లా బోల్డ్ అని జియోస్ ఉంటాయి, మీరు చూస్తుంటారు కదా. సో చాలా నేరో జియోస్ వస్తాయి, లిమిటెడ్ జియోస్ వస్తాయి, స్టూపిడ్ జియోస్ వస్తాయి, రకరకాలుగా ఉంటాయి. సో అట్లా ఇది కూడా అలాంటి పిచ్చి జీవోలాగా తయారు చేయకుండా చట్టం ఉన్నప్పుడు కొంచెం ఏమవుతుందంటే డిస్కషన్స్ వస్తాయి. సో అసెంబ్లీలో డిస్కషన్స్ వస్తాయి. దానికన్నా ముందు చట్టం తయారు చేసేటప్పుడు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు. సో ఎక్కువ రకాలుగా చట్టం కాబట్టి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని తయారు చేస్తారు, ఇవన్నీ ఉంటాయి గవర్నమెంట్లో. అందుకనే నేను చట్టం అనేది తీసుకొస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. సో చట్టంలో ఉన్నటువంటి ఈ క్లాజెస్, కమిషన్లు, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, బడ్జెట్లు ఇవన్నీ కూడా ఉండాలి, కాలపరిమితి అన్నీ ఉండాలనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇది. అయితే ఇది దీనికి సంబంధించి మనము మన వైపు నుంచి ఇప్పుడు కమిషన్ ఏర్పడింది అనుకుందాం, లేదా గవర్నమెంట్ ఎవరినో ఒకరిని రెస్పాన్సిబిలిటీ చేసింది అనుకుందాము, డిపార్ట్మెంట్లో దేన్నో. మనం ఏం చేయాలంటే ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేసుకొని అసలు ఏమేమి కవర్ చేయాలి అందులో. సో క్లియర్ కట్గా అంటే ఉదాహరణకి నేను అంటాను, సో డెఫినెట్గా అన్ని కులాలు కవర్ కావాలి. అన్ని కులాలు కవర్ కావాలి అంటే ఏంటంటే మేబీ ఇప్పుడు 124 ఉన్నాయో, మరి బీసీ ఎన్ని ఉన్నాయో, అట్లాగే ఎస్సీలలో 40 ఉన్నాయో, 43 ఉన్నాయో, లేదా ఎస్టీలలో 34, 36 ఉన్నాయి, వాట్ ఎవర్ సంథింగ్ లైక్ దిస్. సో ఇవన్నీ కూడా రావాలి. ఉదాహరణకి మనకి 3,99,468 కుటుంబాలు వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు దీని ప్రకారము మైనార్టీస్ మైనస్ చేస్తే మిగతా అందరు కూడా అది మైనస్ చేస్తే ఉదాహరణకి అందులో నుంచి ఒక 60 లక్షలు, ఒక 30 లక్షలు పోయినాయి అనుకుందాం. అంటే ఇంకా 3,72,00,000 సమ్ నంబర్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ కులాలు అన్ని టోటల్ చేస్తే రైట్. సో కులం లెస్ ఉన్న వాళ్ళు అని ఎవరన్నా ఉంటే సో దాన్ని కూడా సెల్ఫ్ డిక్లరేషన్ యాజ్ క్యాస్ట్ లెస్ అని అనుకునే కేటగిరీ కూడా పెడితే ఇవన్నీ ఆర్థమెటికల్ సమ్ రావాలి కదా మొత్తం కూడా. సో అంటే అది రావాలంటే ఆ ప్రెసిషన్ ఉండాలి, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మా అనుభవంలో నుంచి. సో ఆ రోజు ఏమైందంటే అది 18 ఆగస్టు 2014 రోజు చేసినాం మనం సమగ్ర కుటుంబ సర్వే. సో
యా నేను ఆ ఎక్స్పీరియన్స్ అంటున్నాను. ఇప్పుడు నువ్వు చట్టంలో పెడితే చట్టంలో నిర్వచనాల నుంచి మొదలవుతాయి. నిర్వచనాలు, ఆబ్జెక్టివ్, అన్నీ వస్తాయి అందులో. అది ఇంపార్టెంట్. అప్పుడు లేదు అవన్నీ, అవన్నీ లేవు. గోల్ లేదు, ఏం లేదు, అంతా కూడా ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఎమోషనల్. ఇట్ వాజ్ ఎమోషనల్ సర్వే. దట్ వాజ్ ద ఎమోషనల్ డే. దుబాయ్ నుంచి వచ్చిండ్రు, లండన్ నుంచి వచ్చిండ్రు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిండ్రు. దట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ తెలంగాణ అప్పట్లో. సో అది గోలు లేదు, దాని తర్వాత డైరెక్షన్ లేదు. సో దాని తర్వాత ఉదాహరణకి ఎండ్ ఆఫ్ ది డే ఐ రియలైజ్డ్ దట్ ఇక్కడ ఒక పెద్ద మనిషి కమిషనరు జిహెచ్ఎంసీలో 4 లక్షల కుటుంబాలు మిస్సింగ్. ఐ నో దట్. బట్ నెక్స్ట్ ఏం చేయాలి నేను? దిస్ నో డైరెక్షన్. సో దట్ ఇస్ అ క్లోజ్డ్. అట్లాగే డేటా ఎంట్రీలో కుప్పలు తప్పులు వచ్చినాయి, లక్షల తప్పులు వచ్చినాయి. ఐ నో దట్. బట్ నెక్స్ట్ ఏం చేయాలి? ఇట్స్ ఓవర్, అయిపోయింది. దట్ ఆ సర్వే అయిపోయింది 1 డే 18th రోజు. దాని తర్వాత 7 డేస్లో డేటా ఎంట్రీ అయిపోయింది. దట్స్ ఇట్. సో మళ్ళీ ఎనాలిసిస్ చేద్దామంటే కూడా అసలు ఎనాలిసిస్ ఎవరు చేయాలి? బికాజ్ ఐ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ ఐ వాజ్ లిటిల్ బిట్ దిస్తాను కాబట్టి నాకు అప్పచెప్పారు. కానీ బట్ మై డిపార్ట్మెంట్ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. అది ఎవరు చేయాలి? ప్లానింగ్ అంటే అప్పటి ఉన్న ప్రకారము ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయాలి. నేను చేసి వాళ్ళకి అప్పచెప్పాను, తప్పులు చెప్పాను, ఒక నోట్ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. బట్ దట్ వాజ్ నాట్ టేకెన్ కేర్. సో అంటే ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరో ఉన్నప్పుడు డెఫినెట్గా నేను వెళ్ళి చెప్తాను వాళ్ళకి ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది కూడా నా అనుభవం ప్రకారం కూడా చెప్తాను నేను. బట్ నేను ఏమంటున్నట్టే మనము ఇప్పుడు ప్రతి కుటుంబాలు సంబంధించి ఏ స్టేటస్ క్యాప్చర్ చేయాలి. సో ఉదాహరణకి ఎడ్యుకేషన్ స్టేటస్ మనము కంపల్సరీ తీసుకోవాలి ప్రతి ఇండివిజువల్ది కూడా. సో అట్లాగే హౌసింగ్ స్టేటస్ తీసుకోవాలి, అట్లాగే హెల్త్ స్టేటస్ తీసుకోవాలి, అట్లాగే మైగ్రేషన్ స్టేటస్ తీసుకోవాలి. అంటే ఇట్లా ఏవేమి తీసుకోవాలనేది మనం ముందే అనుకోకపోతే అయ్యో అది పెట్టుకోవాలి మనం ఫార్మాట్లు అంటాం. అంటే ఇవన్నీ కావాలి అంటే మనం ఇట్లా ఒక వర్క్షాప్ పెట్టి క్యాజువల్గా కాకుండా ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం మనం కూడా. ఎందుకంటే మనం యాజ్ ఏ కైండ్ ఆఫ్ సిటిజన్స్, యాజ్ ఏ అవేర్నెస్ ఉన్న సిటిజన్స్, ఒక బుద్ధిజీవుల్లాగా మళ్ళీ ఒక రోజు కూర్చొని ఏమేమి కావాలి అనేది చేయగలిగితే దట్ కెన్ ఫీడ్ ఇన్ టు ది సిస్టమ్ అనమాట. వాళ్ళు మళ్ళీ మనకు నో అని చెప్పకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇది పక్కన పెడితే యాక్చువల్గా చాలా పెద్దలు చాలామంది మాట్లాడారు. బీజేపీ క్యాస్ట్ ఈ రెండింటికి సంబంధించిన విషయం కూడా నేను కూడా ఐ వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ దిస్ టైమ్. సో ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే మనందరికీ ఈ రూమ్లో ఉన్న బుద్ధిజీవులకి చాలామంది తెలుసు, బీజేపీ యొక్క ట్రిక్స్ తెలుసు, బీజేపీ యొక్క క్యాస్ట్ ప్లే తెలుసు, అన్నీ తెలుసు మనకి. సో హౌ డేంజర్ ఇట్ ఈస్ అని కూడా మనకు తెలుసు. వాళ్ళు దే వాంట్ దిస్ ఈ తారతమ్యాలంటామా వైషమ్యాలంటామా ఈ క్యాస్ట్ వైజ్గా ఈ హైరార్కీని క్రియేట్ చేసింది ఆ భావజాలం కదా. సో ఆ భావజాలం అనేది అట్లా ఉన్నప్పుడు మీకు ఎప్పటికీ కూడా ఈ పేదరికం పోదు. ఎప్పటికీ 132 ర్యాంక్ నుంచి ఎప్పటికీ 15వ ర్యాంకు రాదు ఈ దేశం, ఎప్పటికీ రాదు. సో యాక్చువల్గా బిఫోర్ 2014 ఇట్ వాస్ 129 ర్యాంక్. దాని తర్వాత 130, 131, 132 వెనకపోతుంది అన్నమాట. క్లియర్ కట్గా అది ఇంకా కూడా దారుణంగా. అంటే ఇంత రిచ్ ఉన్నా కానీ కంట్రీ, ఇంత రిసోర్స్ ఉన్నా కానీ. సో ఇవన్నీ మనకు తెలిసి ఇవన్నీ కూడా. కానీ మన యూతే, మన ఎస్సీ యూత్, బీసీ యూత్, ఎస్టీ యూతే దారుణంగా మోసపోతున్నారు బికాజ్ ఆఫ్ వాట్సాప్ యూనివర్సిటీ. సో ఈ వాట్సాప్ యూనివర్సిటీని ఎట్లా నిలువరించాలి అనేది కూడా మనమందరి బాధ్యతనే. ఎందుకు నేను లింక్ చేస్తున్నానంటే మనము క్యాస్ట్ సెన్సస్ ద్వారా కొంత లబ్ధి జరుగుతుందని ఆశపడుతున్నాం కాబట్టి బీజేపీని కూడా నిర్వహించకపోతే ఈ లాభం అంతా కూడా అసలు నల్లిఫై అయిపోతుంది. దారుణంగా నష్టపోతాం, దారుణంగా పేదరికలు నింటబడతాం, దారుణమైనటువంటి అనుభవించవాయా ఏందట. అరే అప్పుడు అంబేద్కర్ అనుభవించలేదా, గాంధీ అనుభవించలేదా, నువ్వు కూడా అనుభవించే జైలు పో, ఏందట పో, నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. సో ఎక్కడికైనా పోతాను. సో నేను కేసీఆర్ మీద గట్టిగా మాట్లాడినప్పుడు నేను మైండ్లో ఏమనుకున్నాను అంటే ఒక లారీ వచ్చి గుద్దుతే నేను కింద పడతాను, బ్లడ్ షెడ్ ఉంటుంది, నా ప్రాణం పోవడానికి నాకు రెడీగా నాకు అర్థమైపోతుంది, దానికి కూడా రెడీగా ఉండాలి అని అనుకోవాలి నా మైండ్లో. ఎస్, చాలామంది ఉన్నారు మన తెలంగాణలో, ఆకుల బొమ్మయ్య ఉన్నారు, ఎంతమంది జంపాల చంద్రశేఖర్ నుంచి మొదలు పెడితే జాజిరెడ్డి నుంచి ఎంతమంది ఉన్నారు. మనకి ఆ పరంపర మనకు ఉంది కదా. గట్ట భయపడితే ఎట్లా నువ్వు? తెలంగాణ, జై తెలంగాణ మనం. అన్నీ ఉంటాయి అబ్బా, అన్నీ ఉంటాయి. నన్ను ఇప్పుడు భయంకరంగా బూతులు తిడుతున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి?
ఇంట్లో పోయి కూర్చోవాలి ఇట్లా ఏడ్చుకుంటా కదా. అరే కుక్కలు మరుగుతాయి, దుర్మార్గులు తిడతారు, ఇవన్నీ నడుస్తాయి ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు మీటింగ్కి? నువ్వు ఇంట్లో కూర్చోవచ్చు కదా, జస్ట్ ఫ్రాంక్గా మాట్లాడితే కదా. అంటే ఎంతో కొంత కాన్షియస్నెస్ మనకు ఉంది కదా, ఏదో మనకి సమాజం మీద మన బాధ్యత ఉంది కదా. సో దాని గురించి మనం పెట్టుకున్నాం కదా. నేనేమంటాను, దీనికంటే ఇంకా డేంజరస్ థింగ్ బీజేపీ పట్ల మనకు ఉంది ఇది అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ అంటారు, ఇప్పుడు బీజేపీ రాగానే వీడు కాంగ్రెస్ వాడు కావచ్చు అంటారు కదా. ఇది ఒక దరిద్రం మనకి. అందుకని మేము మధ్యాహ్నం మేము బస్ యాత్రలో ఏం చెప్పామంటే, మనకు జేబు దొంగలు ఉన్నారు, గజ దొంగలు ఉన్నారు, బందిపోట్ల ప్రమాదకరమైనటువంటి బందిపోట్లు ఉన్నారు అని చెప్పాల్సి వస్తుంది కదా. క్లియర్. సో మరి నువ్వు దమ్ము ఉంటే పార్టీ పెట్టు, పార్టీ పెట్టిన సాత కాదు, మన డబ్బులు లేవు మన దగ్గర, ఏం చేస్తాం మరి మనము? డబ్బులు లేవు, కమిట్మెంట్ లేదు, పాడు లేదు ఎవరికి. ఉత్తగా ఇట్లా మీటింగ్ రామంటే వస్తాం, కానీ మీరు అందరూ పార్టీ పెట్టి మొత్తం గ్రామాలు తిరగమంటే మీరు ఎంతమంది వస్తారు మీ దాంట్లో నుంచి? ఒక్క రాడు కదా. సో అందుకనే మనము ఇవన్నీ చేయలేం కాబట్టి మనము సో ఏదో ఒక జేబు దొంగనో దాన్ని ఆర్చుకోవాలి అంతే, గంతకంతగా మనకి పెద్దగా అవకాశం లేదు మనకి కదా. సో ఈ పద్ధతి అంటే ఈ క్యాస్ట్ సెన్సస్తో పాటుగా మనలాంటి వాళ్ళము క్యాస్ట్ సెన్సస్తో క్యాస్ట్ సెన్సస్ అంటే వెరీ స్మాల్ థింగ్, వెరీ స్మాల్ థింగ్. క్యాస్ట్ సెన్సస్తో ఏమి నాకు ఎప్పుడు నా మైండ్లో ఎప్పుడు ఏముంటుంది అంటే 132 ర్యాంకే ఉంటుంది. సో ఈ 132 ర్యాంకు 15 ర్యాంకుకి వస్తేనే సో మన డెవలప్మెంట్ అయినట్టు లెక్క, అంతవరకు ఏం కానట్టు. సో దానికి అడ్డంకులు ఏమున్నవి అనేది పెద్ద ఇష్యూ. సో ఇది మనం చేసుకోవాలి, ఇది మాట్లాడుకోవాలి. దీని గురించి మనం ఇంకొక మీటింగ్ పెడదాము, పెట్టి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మన మీద కొన్ని అంశాలు గవర్నమెంట్కి మనం ఒక పిటిషన్ లాగిద్దాము. ఏ అంశాలు కవర్ చేయాలి, ఏ కుటుంబం ఎట్లా ఉంది, ఏంటి అన్నీ నడుచుకోవాలి. ఒక్క కులం కూడా మిస్ కావద్దు. సో ఒక్క కులం కూడా మిస్ కావద్దు అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్టు. అట్లాగే ప్రతి ఒక్క సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్, పొలిటికల్ స్టేటస్ అన్నీ ఉండాలి. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది కూలీ పనులు చేస్తున్నారు, ఎంతమందికి ఇవన్నీ కూడా వస్తేనే మనకి సెన్సస్కి ఉద్దేశం ఉంటుంది. లేకపోతే మనల్లో మళ్ళీ ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తయారు చేస్తాడు అనుకో, ఆడే గేట్ అనుకుంటాడు. సో మొత్తం తయారు చేసేసి ఏదో మనకు వదిలేస్తాడు, దాంట్లో సత్యాన్ని తప్పులు ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది పెట్టినందుకు, ఈ మీటింగ్ పెట్టినందుకు దిస్ ఇస్ ఎ వెరీ టైమ్లీ మీటింగ్. సో ఐ కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక పైన మిత్రులు, శ్రేయభిలాషులు, బీసీ బంధువులు, ఎదురుగా ఉన్న కండ్లల్లో మెదడులో ఉన్నటువంటి బీసీ మిత్రులందరికీ, సోదరిమణులందరికీ ఈరోజు మనం ఒక అంటే ప్రామిస్డ్ కాస్ట్ సెన్సస్ అండ్ ది వే ఫార్వర్డ్ ది రోడ్ మ్యాప్ కింద ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఏర్పాటు చేసిన సందర్భంగా మనం అందరం కలుసుకున్నాము. తర్వాత మంచి మేధావులు, ప్రొఫెసర్స్, ఇంటలెక్చువల్స్ ఎన్నో విషయాలు గురించి చర్చించుకున్నాము. నిజంగా చూసినట్లయితే మురళి గారు అన్నట్లు, దో టుడే ఇది కాస్ట్ ఈజ్ రియాలిటీ, బట్ కాస్ట్ ఈజ్ కెనాట్ బి బ్రాండెడ్ అన్ అస్. ఎందుకంటే మన తలకాయ మీద ఏదైతే నీ కులం అని రుద్దబడిన విషయం కానీ పుట్టుకతో ఎవడు ఒక కులానికి చెందినవాడు కాదు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కాస్ట్ ఇజం నిర్మూలించేంత వరకు సమానత్వం రాదు, సామాజిక న్యాయం రాదన్నది. అందుకనే అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే ఒక పుస్తకం కూడా రాశాడు. అందులో కాస్ట్ డిస్క్రిమినేషన్ ఎంత ఉండింది, జ్యోతిరావు పూలే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క సామాజిక న్యాయం గురించి, కాస్ట్ సిస్టమ్ గురించి క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నో విషయాలు కూడా చెప్పినారు. అందుకని పుట్టుకతోనే మనకు ఆ యొక్క వృత్తిలో ఉన్నాం కాబట్టి మన మీద అది దే హ్యావ్ అంటే మన మీద తోపబడింది, మన మీద మోపబడింది అది ఆ కాస్ట్ అనేది. నిజంగా కాస్ట్ అనేది ప్రపంచంలో పుట్టిన మానవుడు సమానమే. ఎవడు జన్మతా బ్రాహ్మణుడు కాదు, బన్య కాదు, క్షత్రియ కాదు, శూద్రులు కాదు, లేకపోతే అతిశూద్రులు కాదు, అన్టచబుల్స్ కాదు, ఆదివాసీస్ కాదు. వీఆర్ ఆల్ ఈక్వల్. దేర్ఫోర్ నేను ఈ జాతి, నేను తక్కువ కులం అని ఎన్నడూ కూడా మన ఆలోచనలో, మన మెదడులో ఉండకూడదు. ఎంత పెద్ద కులస్తుడైనా, పండితుడైనా, పీఠాధిపతుడైనా మనకంటే గొప్పోడు కాదు అనేది మనలో ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి. వీఆర్ ఈక్వల్ టు హిమ్.
వీఆర్ ఈక్వల్ టు హిమ్. అది వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి. కానీ ఈ యొక్క బ్రాహ్మణ విధానములో మన సిద్ధాంతం తర్వాత ఏదైతే క్రోడీకరించి ఈ యొక్క చాతుర్వర్ణ సిస్టము వాళ్ళంక గొప్ప మేధావులు కాబట్టి క్రియేట్ చేసినారో దానివల్ల వివిధ జాతులు వివిధ కులాలకు మనల్ని విభజించబడినాం. కాబట్టి దీన్ని ఒక పరిష్కారం కావాలని మరి బ్రిటిష్ అప్పుడు కూడా ఫస్ట్ పూలే మహారాజు, తర్వాత బ్రిటిష్ అతను ఇది కులగణన జరగాలని మెకాలే అది అవార్డు అప్పుడు వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. తర్వాత 1871 కులగణన జరిగింది. దాని యొక్క ప్రతిఫలమే 1902లో సాహు మహారాజు 50% ఇంప్లిమెంట్ చేసినాడు. అంటే కులగణన ఉంది కాబట్టి, ఆయనకు డేటా ఉంది కాబట్టి రిజర్వేషన్స్ ఇట్స్ నాట్ మనకు భిక్ష కాదు, ఇది యాచించడం కాదు. దట్ ఈజ్ అవర్ రైట్. ఇట్స్ ఎ రిప్రజెంటేషన్, భాగస్వామ్యం, మన అధికారం అది. కాబట్టి అధికారం ఇవ్వడానికి ఇట్స్ ఎ వే. రిజర్వేషన్స్ ఇట్స్ ఎ వే, ఇట్స్ ఎ మెథడ్ టు బ్రింగ్ దెమ్ ఆన్ పార్ విత్ అదర్ అన్ఈక్వల్స్ని ఈక్వల్స్గా తేవడానికి అది. అందుకని ఆ రోజులల్లా సాహు మహారాజు రిజర్వేషన్స్ కల్పించినాడు. అది 1931 వరకు అయింది. 41 పబ్లిష్ కాలేదు. మరి మేధావులు మరి సింహాద్రి గారు ఇంకా ఇక్కడ వాళ్ళ చాలా చక్కగా 41 వచ్చిన తర్వాత 48 సెన్సస్ యాక్ట్ ఉన్నాక 51లో ఎందుకు కులం చేర్చలేదు? అందులో సెన్సెస్లో ఏముండదు, అందులో ఓన్లీ హిందూ ముస్లిమ్స్ ఎస్సీస్ ఎస్టీస్ మేల్ ఫిమేల్ ఉంటుందే కానీ అంటే ఏం పర్టికులర్స్ ఉండవు. మిగతా పర్టికులర్స్ కొంతవరకు ఉంటాయి కానీ జాతి కులగణన ఉండదు, పర్టికులర్స్ ఉండదు. అందుకనే మనము 54లో కాకా కల్లేల్కర్ కమిషన్ వేసినప్పుడు 55 ఆయన ఇచ్చినప్పుడు కూడా మరి ఆ రాసినటువంటి ఆయన చైర్మనే కల్లేల్కర్ ఆయనకు నాకు కలలో వచ్చినాడు. నాకు డెత్ వారెంట్ నువ్వు సంతకం పెడుతున్నావని ఆయన కలలో వచ్చిందంట. ఆయన నెహ్రూకు లెటర్ రాసినాడు. అది బుట్ట దాఖలైంది. అది బుట్ట దాఖలైన తర్వాత సరే ఎన్నో పోరాటాల ఫలితంగా మనం అదే నెహ్రూ 1961లో రాష్ట్రాలన్నీ ఒత్తిడి చేస్తుంటే మాకు రిజర్వేషన్స్ కల్పించాలని ఒత్తిడిలు వస్తున్నాయి. తమిళనాడులో 1924 నుంచి రిజర్వేషన్స్ ఉండే, కమ్యూనల్ రిజర్వేషన్స్ అని అన్నప్పుడు నెహ్రూ రాష్ట్రాలకు లెటర్ రాసినాడు. అది మీ రాష్ట్రాల్లో మీరు కమిషన్స్ వేసుకొని మీరు రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకోండి, కానీ ఇట్ ఈస్ నాట్ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు హ్యావ్ ది కాస్ట్ సెన్సెస్ ఆర్ ది రిజర్వేషన్స్. బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ ఇచ్చే పాలసీ కాదు అని ఆయన స్పష్టంగా నెహ్రూ గారు చెప్పినారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇది ఇంతకాలం తరిగిన తర్వాత మనకు అన్ని రాష్ట్రాల్లో మనకు అందరికీ తెలుసు అనంతరామన్ కమిషన్ వచ్చిన తర్వాత మనకు 72కి వెళ్ళి జిఓఎంఎస్ నెంబర్ 1972 ఎంత ఉంది, 92 ఎంత ఉంది. దాని తర్వాత మనకు రిజర్వేషన్స్ వస్తున్నాయి. అట్లా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక కమిషన్, ముంగేర్లాల్ కమిషన్ బీహార్లో, అట్లనే అన్ని రాష్ట్రాల్లో ఒక వాళ్ళ కమిషన్స్ చేసుకొని అది రిజర్వేషన్స్ చేసుకుంటున్నారు. ఏది ఒక ఎంక్వైరీ చేసి ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే సోషల్లీ ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక ఆర్టికల్ ఉంది కాబట్టి ఆర్టికల్ 340 దాన్ని ఆధారంగా సోషల్లీ ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వాళ్ళు ఏర్పరచుకొని రిజర్వేషన్స్ కల్పించుకుంటున్నారు. కల్పించుకున్న తర్వాత మన పెద్దలు చెప్పినట్లు 2010లో ఒక పెద్ద బీసీ ఎంపీలందరూ కూడా అప్పటికే నార్త్ ఇండియాలో మరి ఒక చైతన్యం వచ్చింది కాబట్టి మరి జాతి జనగణన అంటే దానికంటే ముందు రీజన్ ఏంటంటే మండల్ కమిషన్ 79లో మండల్ కమిషన్ మన వాళ్ళ ప్రోద్బలం వల్ల మండల్ కమిషన్ మొరార్జీ దేశాయ్ ఉన్నప్పుడు మండల్ కమిషన్ వేయడం, బీపీ మండల్ తన మరి 80లో తన రిపోర్ట్ ఇవ్వడం,
ఆ రిపోర్ట్ని 1990లో నేను ఇంప్లిమెంట్ చేస్తాను విపి సింగ్ అనడము, దాని తర్వాత మండలికి వ్యతిరేకంగా కమండలము, ఆయన యొక్క రథయాత్ర కావడము, దానికి మన బీసీలు కూడా అందులో మండలికి వ్యతిరేకంగా పోరాడము. అంటే ఏం తెలియకుండా మన వాళ్ళ అమాయకులు. తర్వాత అది ఏదైతేంది అది మనకు ఒక జియో 1992లో జియో ఇచ్చినారు. అది ఒక 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, 27% బ్యాక్వర్డ్ క్లాసెస్కి. అది సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేస్తే 10% ఆ రోజు పివి నరసింహారావు ఇచ్చినటువంటి 10% కొట్టివేయబడి 27% సక్రమమే. అందులో బట్ క్రిమి లేరు. ప్రతి జాతిలో కూడా ఉన్నత వర్గాలు, మురళి గారు వారు అన్నట్లు ప్రతి జాతిలో కూడా సంపన్నులు కూడా ఉంటారు. కాబట్టి ఆ ఉన్నత వర్గాల వారికి కాకుండా, అంటే రిజర్వేషన్స్ హ్యాస్ టు బి రీచ్డ్ టు ది పూరెస్ట్ ఆల్సో. ఇట్ షుడ్ బి పర్క్యులేటెడ్ టు ది బాటమ్ లెవెల్. అందుకని బాటమ్ లెవెల్కి కూడా కావాలి. కాబట్టి పైన వాడే అన్నీ తీసుకుంటే మంచిది కాదు. కాబట్టి ఈ యొక్క క్రిమి లేయరు తీసివేయ పని కాదు. 26 అందులో మండల్ రిపోర్ట్లో ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అన్నారు, ఒక చేతితోని 27% ఇచ్చి ఇంకొక చేతితో గుంజుకోకూడదని చెప్పినారు వాళ్ళు. అయినా కూడా ప్రతి ప్రభుత్వం 27% రిజర్వేషన్స్ ఆయుధాల మీద చూపించి మరి వేరే చేతితోని క్రిమి లేయర్ అని పెట్టి వాళ్ళు మనకు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఆ మండలి యొక్క చైతన్యమే అని అనుకోండి, నార్త్ ఇండియాలో పొలిటికల్ పవర్ రావడానికి నాంది అది. మండల్ కమిషన్ రిపోర్ట్ లేకపోతే ఉత్తరప్రదేశ్, బీహార్లో బీసీ ప్రభుత్వాలు రావు. కాబట్టి బీసీ ప్రభుత్వాలు యాదవులు అక్కడ మెజారిటీ వర్గం కాబట్టి వాళ్లకు చేతిలో 2 రాష్ట్రాలు చేతికి రావడం. దాని తర్వాత 2011లో వాళ్ళకు కొంత రాజకీయ అధికారం వచ్చింది కాబట్టి జాతి జనగణన జరగాలని పార్లమెంట్లో వాళ్ళు రేజ్ చేసినప్పుడు కన్సెన్సస్ వాళ్ళు ఒప్పుకున్నారు, ఏ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ చేద్దామని. 2010లో చేద్దామన్న తర్వాత 2011లో స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయిన తర్వాత అందులో మీరు చూసినట్లయితే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011లో 34 కాలమ్స్ ఉన్నాయి, నియర్లీ 34, 36. ప్రతి ఒక్క పర్టికులర్ ఉంది అందులో రోడ్డు మీద పడుకునేవాడా, లేకపోతే వాడికి డైలీ వేజ్ వర్కరా, బిచ్చగాడా, లేకపోతే వాడికి పూరి గుడిసె ఉందా, టిన్ షెడ్ ఉన్నదా, సెమీ హౌస్ ఉందా, పక్కా హౌస్ ఉందా, వాడికి సైకిల్ ఉందా, ప్రతి ఒక్క పర్టికులర్స్, ఎవ్రీ పర్టికులర్స్ ఈజ్ గివెన్. మామూలుగా బెగ్గర్ నుంచి పార్లమెంట్ మెంబర్, సుప్రీంకోర్టు జడ్జి వరకు కూడా పర్టికులర్స్ ఉన్నాయి అందులో. కానీ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళకు నియత సాఫ్ లేదు కాబట్టి అక్కడున్న కొంతమంది మేధావులు ఉన్నారు, బ్రాహ్మణులు, ఆ జయరాం రమేష్, చిదంబరము, కొంతమంది బాపనోళ్ళే ఉంటారు హైకమాండ్ చుట్టూ. వాళ్ళు ఆ బీసీ అనే పదం అందులో లేదు. బీసీ అనే పదం అందులో లేదు కాబట్టి అది అన్ని పర్టికులర్స్ ఉన్నాయి కానీ బీసీ పదం లేనందువల్ల అది కాస్ట్ సెన్సస్ మనకు బయటికి రాలేదు. నేను 2013లో చైర్మన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినప్పుడు నా దగ్గరికి, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను అపాయింట్ అయినప్పుడు నా దగ్గరికి ఈ కేటగరైజేషన్ చేయాలా, వర్గీకరణ చేయాలా అని నాకు లెటర్ వచ్చినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్కి వెళ్ళి నేను అడిగాను, మీరు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ పబ్లిష్ చేయండి, చేస్తేనే డేటా ఉంటుంది, అన్ని పర్టికులర్స్ ఉంటాయి, సైంటిఫిక్గా నేను వర్గీకరణ చేస్తాను. 11 రాష్ట్రాల్లో వర్గీకరణ ఉంది. సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో ఒక బీహార్లోనే ఉంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. యూపీలో ఇంత పెద్ద యూపీలో లేదు, ఎక్కడ లేదు. కాబట్టి నేను చేస్తాను, మీరు నాకు ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసేసి యూ పబ్లిష్. ఎందుకంటే ఆల్రెడీ బీసీ లిస్టులు ప్రతి రాష్ట్రంలో ఉంది, సెంట్రల్ ఓబీసీ లిస్టు ప్రతి స్టేట్కు సెంట్రల్లో ఉంది. కాబట్టి మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకు ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని ప్రతి స్టేట్కి, ఎస్సీ ఎస్టీకి ప్రతి స్టేట్కి ఒక లిస్ట్ ఎట్లా ఉంటుందో సెంట్రల్ ఓబీసీకి కూడా సెంట్రల్ ఉంది. కొంతమంది పొలిటికల్ రీజన్స్ వల్ల ప్రతి రాష్ట్రంలో అన్డిజర్వింగ్ బీసీ కాస్ట్లను కూడా చేర్చినారు, పొలిటికల్ గెయిన్ గురించి చేర్చినారు. అట్లా కొన్ని సెంట్రల్ ఓబీసీస్లో కూడా అన్డిజర్వింగ్ కాస్ట్లను కూడా ఈవెన్ బ్రాహ్మణ్స్ని చేర్చినారు కొన్ని కులాలల్లో.
ఇప్పుడు మన ఎగ్జాంపుల్ బ్రాహ్మణ్స్ని చేరడానికి నాకు మణిపూర్ ఉంది. మణిపురి ఈజ్ ఎ బ్రాహ్మణ్, వాళ్ళని బీసీలు చేర్చినాడు. వాళ్ళకు అత్యాశ అయ్యి బీసీలకు సరిపోక మాకు ఎస్టీలకు కూడా కావాలని ఇప్పుడు గొట్లాట అదంతా. దట్ ఈజ్ ఎ మణిపూరి గొడవ అది. దాని తర్వాత అంటే ఈ రకంగా ఈ బీసీలను కూడా అందులో పల్సగా చేసినారు. అందులో దే హ్యావ్ పొల్యూటెడ్ ది బీసీ లిస్ట్ యాజ్ అండ్ టుడే. తర్వాత వర్గీకరణ కూడా సైంటిఫిక్గా లేదు. పిల్లిని వెనుకని ఒక గ్రూపులో వేసేస్తే పిల్లి వెనకని తినేస్తుంది, వీళ్ళ జాబులు వాళ్ళకి వస్తట్లేవు. దట్ ఈస్ ద రియాలిటీ టుడే. కాబట్టి ఏమన్నారు, అది మనకు మండల్ కమిషన్ ఇట్స్ అన్ యాక్ట్, 1993 యాక్ట్. యాక్ట్లో ఏమన్నారు, ప్రతి 10 yearsకి ఒకసారి రివిజన్ కావాలన్నారు. సెంట్రల్ ఓబీసీ లిస్ట్ ఎవ్రీ 10 years యూ హ్యావ్ టు సర్వే అండ్ యూ హ్యావ్ టు రివైజ్ అన్నారు. సర్వే కావాలి అనేది 1993 యాక్ట్లో ఉంది, కానీ ఒక్కసారి కూడా సర్వే కాలేదు. 2011 సెన్సస్ పబ్లిక్ చేయలేదు. మేము కులగణనకు వ్యతిరేకమని ప్రతి ప్రభుత్వం అంటూ వస్తున్నది. దాని తర్వాత నేను ఉన్నప్పుడు రికమెండ్ చేశాను. తర్వాత పెద్దలు నేను వస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నవోదయ స్కూల్స్లలో రిజర్వేషన్స్ లేవని. ఐ హ్యావ్ రికమెండెడ్ ఫర్ రిజర్వేషన్స్ ఇన్ ద సెంట్రల్ స్కూల్స్, నవోదయ స్కూల్స్, సైనిక్ స్కూల్స్. తర్వాత ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లోపల ఎన్ని స్కూల్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా నేషనల్ లా స్కూల్స్ నేను రికమెండ్ చేసినందువల్ల ఇప్పుడు కొన్నిటికి ఇస్తున్నారు. దాని తర్వాత ఐ హ్యావ్ ఆల్సో రికమెండెడ్ రిజర్వేషన్స్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది పొలిటికల్ రిజర్వేషన్స్. దానికి కాస్ట్ సెన్సస్ కావాలని కూడా రికమెండ్ చేశాను. తర్వాత పెద్దలు అన్నట్లు ఒక్కటి కూడా రికమెండ్ ఎక్సెప్ట్ ఓవర్ పీరియడ్ కొన్ని ఆ స్కూల్స్లలో చేసినారు, కానీ మిగతా రికమెండేషన్స్ మాత్రం ఏం చేయలే. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కల్పించాలని నేను రిపోర్ట్ ఇచ్చాను, వర్గీకరణ చేయాలని రిపోర్ట్ ఇచ్చాను. నా రిపోర్టు ఆధారంగానే ఆ రోహిణి కమిషన్కి వేసినారు. బట్ ఆ రోహిణి కమిషను ఆవిడ అడగాలి కదా, 2011 పర్టికులర్స్ ఉన్నాయి, అవి నాకు చేతికి ఇవ్వండి, నేను అవన్నీ క్షుణ్ణంగా చేస్తాను. బట్ ఆ రకంగా కాకుండా ఉద్యోగస్తులు ఇప్పుడు ఎవరు అన్నారు కొంతమంది ఎస్సీ ఎస్టీల కంటే బీసీల పరిస్థితి అధ్వానం ఉంది. దట్ ఐ హ్యావ్ స్టేటెడ్ ఇన్ మై రిపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గివెన్ వాండరింగ్ క్లాసెస్ ఉన్నాయి, భిక్షాటన చేసేలు ఉన్నాయి, బెగ్గింగ్ క్లాసెస్ ఉన్నాయి. మీరు ఢిల్లీలో పోతే కూడా ఆ తాడు మీద దొమ్మరిగడ్డలు ఆడుకుంటా పోతుంటారు. అది వాళ్ళ స్థితి ఏముంది? అది దే కమాండర్ డిఎన్టీ డినోటిఫైడ్ ట్రైబ్స్, నామడిక్ సెబి నామడిక్ ట్రైబ్స్ 50% బీసీ ఓబీసీ లిస్ట్లో ఉన్నారు, మిగతా 50% ఎస్సీ ఎస్టీలలో ఉన్నారు. బట్ ఈ 50% ఉన్న ఓబీసీ లిస్టులో ఆ డిఎన్టీస్ గతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి టుడే? కాబట్టి ఇవన్నీ నేను దేశమంతా నలుమూల తిరిగి రికమెండేషన్ చేశాను, కానీ ఏ గవర్నమెంట్ కూడా లేదు. తర్వాత నేను ఐ హ్యావ్ మెట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఐ హ్యాడ్ ఏ ఫ్రీ టాక్ విత్, ఏదో ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఈ డెవలప్డ్ ఇంట్రెస్ట్ 18 minutes యా స్పెంట్ ఫర్ మీ. తర్వాత నేను ఆయన అడిగాడు, అంటే యూపీ దాంట్లో మేము బీజేపీ బలపరుచుకోవాలంటే మీరు ఏముందంటే బీజే వాళ్ళ కుర్మి యాదవ్ గవర్నమెంట్ ఉంది, మా బీదోళ్ళకు చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంకరేజ్ చేయండి, మీరు ప్రభుత్వానికి వస్తారని చెప్పాను. అది సో ఆ పాలసీ తీసేసుకొని ఆ మౌర్యని ఎంటేసుకొని తిరిగినాడు. వాళ్ళకి ఏదో ఆశ పెట్టినాడు ఎంబీసీస్కి ఇస్తానని. బీసీలను విడదీసి వాళ్ళకి మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అక్కడ మళ్ళీ ఆయనని ఠాకూర్ని పెట్టినాడు, ఆయన యోగిని. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ హిందుత్వంతో, రామాలయంతో, అయోధ్యతో, ఇప్పుడు ఆ మన పెద్దలు అన్నట్టు ఆ హిందుత్వం మనకు అన్నం పెడుతుందా, లేకపోతే ఉద్యోగం ఇస్తుందా, లేకపోతే మన బతుకులు బాగుపడతాయా, మనకి ఏ రకంగా వస్తుంది? మన వాళ్ళు పిచ్చిగా పడిపోతున్నారు ఆ కాషాయ మరి కలర్లో, అది దాంట్లో అంటే ఒక మందు, ఒక ఇంటాక్సికేషన్ ఇచ్చి ఆ బీసీ తత్వంలో, హిందూయిజంలో మనల్ని ముంచేసి థింకింగ్. సరే, ఇప్పుడు నేను ఇంత పెద్ద మాట్లాడితే నేను ఎంతో సంపాదించి అనుకున్నావు. వాళ్ళు ఏదో జైల్లో పెడతారంటే ఒకటేసారి చస్తే ఒకటేసారి చస్తాము, ఒకసారి పుడతాము, కానీ రోజు చావడం అంటే దానికి ఇట్స్ నాట్ ఎ లైఫ్. అది దేర్ సార్. బట్ ఎనీవే వీ షుడ్ బి ప్రిపేర్డ్. అది
తర్వాత మీరు బాగా మాట్లాడినారు. తర్వాత ఎందుకంటే వీటన్నిటి కూడా రీజన్ ఏంటంటే తర్వాత ఇప్పుడు మనకు నేను మొన్న ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ధైర్యంతో మన ఆకునూరి మురళి వాళ్ళ గ్రూపు ఒక బస్ యాత్ర వేసేసుకొని ధైర్యంతో మరి దూరాలకు ఇవన్నీ కూడా భయపడకుండా వాళ్ళకి నమ్మిన సిద్ధాంతాన్ని మనం ఈసారి వాళ్ళకి అబంధాస్తాలతో ఫ్రీ కావాలనేది దేశమంతా తిరిగినారు, వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినారు. నేను కూడా 2-3 సార్లు మాట్లాడినాను. ఒక 3 వీక్స్ బిఫోర్ అనుకుంటా నేను ప్రొఫెసర్ సుదర్శన్ సరిగ్గా అందరూ అక్కడిక్కడ ఉన్నప్పుడు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాము, ఎందుకు మనం ఈ దొరల రాజ్యంకి వెళ్ళి విముక్తి కావాలా, కుటుంబ పాలనకి వెళ్ళి విముక్తి కావాలా, ఈ ధరణి కాళేశ్వరం ఎంత పెద్ద స్కామ్స్, తర్వాత ఎట్లా అసలు ఈ డెమోక్రసీ లేకుండా చేసినారు అనేది ఒక పెద్ద మీటింగ్ పెట్టి బీజేపీ కూడా ఎందుకు ఇవ్వకూడదని దానికి ఎందుకు ఇవ్వకూడదని అంటే జాతి జనగణన చేయమన్నారు, మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, తర్వాత చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, కుల వ్యవస్థను చేస్తున్నారు, మన షేర్ మనకి పట్టలేదు, తర్వాత ఈ రకంగా కాన్స్టిట్యూషన్ని డెల్యూట్ చేస్తున్నారు, దే ఆర్ లీడింగ్ టు ద సివిల్ వార్. వీటన్నిటికి పెట్టి మేము పెట్టిన తర్వాత మళ్ళా ఈ బీసీ సంఘాలు కొంతమంది పేర్లు చెప్పండి కానీ వీళ్ళు కూడా మళ్ళీ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ధైర్యం వచ్చింది అప్పుడు వాళ్ళకి, సరే ఇద్దరు చేస్తున్నారు కదా అని వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇచ్చినారు. దాని తర్వాత మళ్ళా ఏదైతే మేనిఫెస్టో కాంగ్రెస్కు, ఎందుకంటే కాంగ్రెస్కు మనకేం న్యాయం చేయాలా, వాళ్ళ తాత వాళ్ళ అమ్మ నాయనమ్మ వాళ్ళ ముత్తాత కూడా మనకు అన్యాయం చేసినారు. బట్ ఈయన ఒక రాహుల్ గాంధీ ఈరోజు కమిటెడ్గా నిజమే నేను నిజంగా దేశానికి చేయాల అనేది ఒక కమిట్మెంట్తో కనిపించింది కాబట్టి మేము ఇండియా గఠబంధన్కి చేయాలి ఈసారిని ఆల్ ఇండియా లెవెల్లో. సో మొత్తం ఒక 15 రాష్ట్రాలకు వెళ్ళి ప్రతినిధులను తీసుకొని 36 మంది రాహుల్ గాంధీని గారిని 13 తారీఖు నాడు కలిసినాము, జనవరి 13th నాడు కలిసి ఆ రోజు 1 అవర్ స్పెంట్. తర్వాత 1 అవర్ ఆయనకు చెప్పినాం గట్టిగా, ఆయన అడిగాడు ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అస్ టు ఓడిపోవడానికి ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాటర్ అన్నిటికీ మన వాళ్ళు అక్కడిక్కడ వచ్చిన ప్రతినిధులు చెప్పారు. మేమేం చెప్పానంటే ఒక్కటి ముఖ్యము, మోహన్ భగవత్ ఒక స్లోగన్ ఇస్తే మొత్తం ప్రతిబింబిస్తుంది దేశమంతా వాళ్ళంతా. ప్రైమ్ మినిస్టర్ ఒక స్లోగన్ ఇస్తే ప్రతిబింబిస్తుంది, మీరు ఇస్తే మీ వరకే ఉంటుంది, నీ లీడర్లో ఎవరు తీసుకెళ్తలేడు, మీ చీఫ్ మినిస్టర్లో ఎవడు నిన్ను అసలు స్లోగన్ తీసుకుపోరాదు. అది జాతి గణన చేస్తామంటే ఆ విషయం ఎవడు కూడా చెప్పలేదు అది ఎక్కడ. అది తర్వాత మీ పాలసీ మీ యొక్క మేనిఫెస్టో కూడా మీకు ప్రజలకు వరకు తీసుకెళ్ళలేదు. తర్వాత మిమ్మల్ని కూడా వాళ్ళు మీకు మిస్గైడ్ చేస్తారు, మీకు తప్పుతో పట్టిస్తారు, మిమ్మల్ని కూడా చేయకుండా పెరికి మంది పోస్తారు మిమ్మల్ని అని చెప్పినాం ఆయన ముఖం ముందని చెప్పినాం. అది తర్వాత మీరు ఈ జాతి జనగణన చేస్తామని అంటున్నారు, మీ రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో వచ్చింది కాబట్టి మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే వెంటనే మీరు తెలంగాణలో మీరు కులగణన చేపట్టండి అని చెప్పడం జరిగింది, ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత రిప్రజెంటేషన్ కూడా ఈ యొక్క బీసీ వెల్ఫేర్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు మరి మదియాస్కి వచ్చినాడు ఢిల్లీకి, వాళ్ళందరికీ తెలిసిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, మీ అందరికీ తెలుస్తుంది. దాని తర్వాత సరే బీసీ జనగణన చేస్తామన్నారు. కాబట్టి మనకు తమిళనాడులో తరహాలో ఎట్లయితే యాక్ట్ ఉందో ఇప్పుడు ఆర్టికల్ 342 ఒక ఆర్టికల్ ఉంది, ఏది మనకు సెంట్రల్ ఓబీసీ లిస్టు మండల్ కమిషన్ ప్రకారము చేసినారు. అది తర్వాత సెన్సెస్ ఏమో 1948 సెన్సెస్ యాక్ట్ ప్రకారం చేస్తారు. ఇప్పుడు స్టేట్ లిస్టు సెంట్రల్ లిస్టు ఏ యాక్ట్ ప్రకారం చేయలే, మనకు ఓన్లీ 340 ఒక ఆధారం ఉంది కాబట్టి దాని ప్రకారం చేసుకున్నాము. కాబట్టి ఇప్పుడు మనకు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఈ కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చినప్పుడు ఒక కేసు సుప్రీంకోర్టులో వచ్చి వీ విల్ రికగ్నైజ్ 1 లిస్ట్ ఓన్లీ. ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ప్రతి స్టేట్కి ఒకటే లిస్టు ఉంటుందో బీసీలకు కూడా మేము ఒకటే లిస్టు రికగ్నైజ్ చేస్తాము, స్టేట్ లిస్టు మేము రికగ్నైజ్ చేయమని అన్నారు. సెంట్రల్ ఓబీసీ లిస్టు సెంట్రల్లో ఏదైతుందో ఆ స్టేట్కి అదే రికగ్నైజ్ చేస్తాం, స్టేట్ లిస్ట్ మేము ఒప్పుకోమన్నారు. ఒప్పుకోమన్నప్పుడు మళ్ళీ రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా గోళ్ళు పెడితే అప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి సో 242A(1) and 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఓబీసీ లిస్ట్ వాళ్ళు తయారు చేసుకుంటారు. 240
2A3, every state by law prepare a socially educationally backward class list for all its purposes. అంటే ఎడ్యుకేషను, ఎకనామిక్, వెల్ఫేర్ మెజర్స్, లోకల్ బాడీస్కు అన్నిటికీ ఆ లిస్ట్ ఉపయోగించుకోవచ్చు. అదర్వైజ్ లోకల్ బాడీస్ విషయం వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో అన్నారు వాట్ ఈజ్ యువర్ పర్సంటేజ్ ఆఫ్ ద కాస్ట్, అది అండ్ వాట్ బేసిస్ యూ డిజర్వ్ 33% రిజర్వేషన్స్ అని వాళ్ళు ఏమన్నారంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఒక డెడికేటెడ్ కమిషన్ని అపాయింట్ చేసి సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంతనో నిర్ధారణ చేసి దాని బేసిస్గా మీరు రిజర్వేషన్స్ కల్పించాలని అన్నారు. కానీ ఇక ఆంధ్ర చేయలేదు, తెలంగాణ చేయలేదు. వాళ్ళు 33%కి వెళ్ళి 20% తెచ్చుకొని 50%కి వాళ్ళకి 0 అల్లి కలిపినారు, కానీ సైంటిఫిక్గా చేయలే. బట్ సైంటిఫిక్గా కొన్ని రాష్ట్రాలు చేసినాయి. సో ఇప్పుడు మనకు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్టు రాజ్యాంగం ప్రకారం చట్టం చేసి మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం చేసుకుంటే దానికి మనకు చట్టబద్ధత ఉంటుంది. సో దానికి ఒక మొత్తం ఆధారాలు ఉంటాయి. దాని ఆధారంగా మన పోరాటం చేయాలంటే ఎవరినో అడుక్కుంటే కాదు. ఇంతమంది ఉన్నాం, ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అల్టిమేట్గా ఈ యొక్క సోషల్ ఈ జాగృతి పరిచే ఆర్గనైజేషన్స్ వేరు. రేపు ఈ గవర్నమెంటు మనకు చేయకపోతే కూడా ఈ గవర్నమెంట్ని కూడా దించి మనకి ఇష్టం వచ్చిన గవర్నమెంట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితులు మనం ఉన్నప్పుడే గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి మనకేదో ఇప్పుడు మేము పెద్ద మనుషులం అందరం, మాకేం కావాలో మాకేం అక్కర్లేదు. మేము ఓన్లీ ఒక మేధావుల్లాగా ఉంటాం, గైడ్ చేస్తాం. యువకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. కాబట్టి మీరు పొలిటికల్ పార్టీ పెట్టుకుంటారా, కానీ మేము మాత్రం ఏ పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ అయి ఉండము, అసోసియేట్ అయి ఉండము. ఓన్లీ ఆర్ఎస్ఎస్ లెక్క మేము వీ విల్ గివ్ అవర్ ఇన్పుట్ ఓన్లీ. ఒక ఐడియాలజీ ఉంటుంది అంతేగాని తయారు చేయాలి. ఇప్పుడు కుల సంఘాలు అని అన్నారు. కుల సంఘము చెప్తే కూడా ఆ కులాలో ఉన్నటువంటి 100 మంది ఈ యొక్క జాగృతి ఒక స్పృహ ఉండాలి, బీసీ స్పృహ ఉండాలి, కాన్స్టిట్యూషనల్ స్పృహ ఉండాలి, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిట్మెంట్ ఉండాలి. ఉన్నప్పుడే మనం ఎవరికో ఓటు ఎవరికి వేయొద్దు, ఎవరికి వేయాలని చెప్పాల్సిన అక్కర్లేదు. ఎవ్రీబడి షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు డిసైడ్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. మన జాతి బాగు గురించి, మన జాతి ఫ్యూచర్ గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఏ రకమైన ఈ చైతన్యం మనం తెచ్చుకోవాలా, ఏ రకమైన అన్ని జాతులు కలిసి ముందుకు పనిచేయాలా. ఒక ప్రభంజనంలాగా ఆర్ఎస్ఎస్లో ఏదైతే కూకట్ మరి నలుమూలల పాకిందో మనం కూడా రెగ్యులర్గా మేధోమదనం చేసుకోవాలి, క్లాసెస్ నడుపుకోవాలి. తర్వాత మన సంఘము ఊరూర్లో ప్రతి దాంట్లో కూడా అంటే చిన్న ఒక ఈ చెవి ఆ చెవికి పెట్టి మన వాళ్ళు డైలీ ఇటువంటి ఒక ఏదో ఒక సిలబస్ తయారు చేసేసుకొని దాన్ని అందరం కలిసి ముందుకు వెళ్తే అవుతుంది. ఇప్పుడు పార్టీ పెట్టుకుందామంటే అదొక పార్టీ ఉన్నది. ఇప్పుడు పార్టీలో 4-5 పార్టీలు ఉన్నాయి బీసీలు. పోనీ 4-5 పార్టీలు బీసీలు ఇప్పుడు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఇండియా గఠబంధన్ ఎట్లా అవుతుందో ఈ తెలంగాణలో అందరు కలిసి ఇప్పుడే సీట్ షేరింగ్ చేసుకోండి. ఇప్పుడే సీట్ షేరింగ్ చేసుకొని మీరందరూ కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకొని మీలో ఐకమత్యం ఉంటే, యూనిటీ ఉంటే, మరి ఎండుకిచ్చల్లాగా అక్కడిక్కడ పాడిపోకుండా, మరి ఉసిరికాయలాగా ఎక్కడో మూట ఉడితే పారిపోకుండా ఒక్క దగ్గర ఉండి మీరు ఇప్పుడు సీట్ షేరింగ్ చేసుకొని కాన్స్టిట్యూషన్కి మీరు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు మీరు వస్తారో రారో, ఎంత బలం నీకు బీసీలను ఎంతమంది చైతన్యపరుస్తాము, ఎంతమంది నీ గ్రిప్పులో ఉంటారు, అట్లా తయారు చేసుకోండి. తయారు చేసుకోవడానికి మేధావులు ఉన్నాం, మీకు గైడ్ చేస్తాం. కానీ మామూలుగా మా బీసీలకు రాజ్యాధికారం రావాలనంటే కంప్లీట్గా ఒక పెద్ద ఎత్తున చైతన్యం వచ్చేంత వరకు మాత్రం రాదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. పాఠశాలల్ని పరిరక్షించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ఉపాధ్యాయునిగా మేము పనిచేస్తున్నాం. గతంలో మన సారు మురళీ సార్ గారు కూడా అక్కడ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్లో వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల లోపంని, అక్కడ ఉన్నటువంటి భ్రష్టు పడుతున్నటువంటి విద్యా వ్యవస్థని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కానీ గత ప్రభుత్వం దీన్ని మరుగునబెట్టేసి దాన్ని మొత్తం ఆగం చేసింది. ఇటీవల ఈ యాదాద్రి జిల్లాలో ఒక రెడ్డి టీచర్, ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారి, లిక్కర్ వ్యాపారి, ఇతను రెడ్డి కులస్తులందరూ కూడా లాబీయిస్టు. గత 27 సంవత్సరాలుగా పాఠశాలకు పోకుండా నెలకు 1,50,000 జీతం తీసుకొని
ఉంటుంటే ఇతనికి ఇన్నేళ్ళు 25 ఏళ్ళకు కూడా ఆ రెడ్డి అధికారులు సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల ఒక ఆదాబ్ అనే ఒక పత్రిక దీని వెల్లోకి తీసుకొచ్చిన దాకా మాకు కూడా తెలియదు. మా పక్కనే చేస్తున్నాడు అతను. అరే మేము అనుకున్నాం బడికి పోతున్నాం కదా అనుకున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను చూస్తే యాదాద్రి జిల్లా సార్ పర్టికులర్గా మీ దృష్టికి తీసుకురావాలని నేను రావడం జరిగింది. అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ రెడ్డినే, పైన ఉన్న ఎంఈఓ రెడ్డినే, ఆ పైన ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ రెడ్డినే, వీళ్ళ పేర్లు కూడా చెప్తా. హెడ్ మాస్టర్ సురేందర్ రెడ్డి, ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి, ఏడి ప్రశాంత్ రెడ్డి, ఆఖరికి డిఈఓ నారాయణ రెడ్డి, ఆ పైన ఉన్న కలెక్టరు పోయిండు, ఎలక్షన్ ముందర పోయిండు వినయ్ కృష్ణారెడ్డి. వీళ్ళందరూ కలిసి అంటే సరే కలెక్టర్ గారు ఆ పని చేయరు, ఇక్కడ కింది వాళ్ళు మొత్తము కుమ్మక్కై వీడిని పోషించారు. ఇట్లాంటి వాళ్ళ ఆ జిల్లాలో ఒక 50 మంది టీచర్లు ఉన్నారంట. అందరూ కూడా రెడ్డి టీచర్లే. ఈ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి, వీడిని డిస్మిస్ చేయాలి. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు పిహెచ్డి పట్టాలు తీసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళకు ఉపాధి లేదు. కానీ ఇలాంటి ఈ రెడ్డి కులస్తులు తండాలలో బళ్ళని కూడా మూసివేసినారు సార్. 21 తండాల బళ్ళను మూసివేసినారు నారాయణపురం ఒక్క మండలంలోనే. అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి 17 మండలాల్లో ఈ లెక్కన ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయో మీరు అర్థం చేసుకోండి. అందించిన మన ప్రొఫెసర్ మురళీ మనోహర్, ఆకునూరి మురళి ఐఏఎస్, మిగతా సింహాద్రి గారు, సమ్మయ్య, మిగతా ప్రొఫెసర్స్ సుదర్శన్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఇది ఒక మేధోమథనం జరిగింది. మేమందరం కూడా మా యునానిమస్గా ఏం నిర్ణయానికి వచ్చినామంటే, మేము ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ లీడరు మన దేశం న్యాయ జోడో భారత యాత్రలో పదే జాతి జనగణన చేస్తాము, మా రాష్ట్రాల్లో కూడా సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్వే చేస్తాము అని వారు ప్రామిస్ చేయడం. దానికి మేము ఢిల్లీలో కలిసిన తర్వాత ఇక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన కులగణన చేస్తామని డిక్లేర్ చేసినారు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఒక చట్టం తెచ్చి ఈ సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక సర్వే చేసి దాన్ని ఒక లిస్టు తయారు చేసుకొని దాన్ని స్టేట్ గవర్నమెంట్ పర్పసెస్కు అంటే ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, తర్వాత లోకల్ బాడీస్కు, సోషల్ ఎకనామిక్ వెల్ఫేర్ మెజర్స్ అన్నిటికీ ఉపయోగించుకోవడానికి ఒక సమగ్రమైన రిపోర్టు తయారు చేసి మేము ఉపయోగించుకుంటాము, బీసీలను ఆదుకుంటామని అంటున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ మేము వారితో కోరేది ఏంటంటే, మీరు ఆర్టికల్ 342A3 కింద మీకు ఒక చట్టం చేసి పకడ్బందీగా చట్టం చేసి అందులో అన్ని విషయాలు ప్రతి ఒక్కటి సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011లో చేసిండ్రు. అందులో ఒక కుల లేదు, బట్ ఇక్కడ కులము అనే కాలం కూడా ఉంటుంది. వాటితో పాటు మిగతా అన్ని పర్టికులర్స్ ఉంటాయి. మామూలుగా భిక్షాటన చేసే కాడి నుంచి వెళ్ళి జడ్జిలు, మంత్రుల వరకు కూడా కాలమ్స్ ఉంటాయి. కాబట్టి అన్ని జాతుల స్థితిగతులు తెలుస్తాయి. ఆ సమగ్రమైన ఆ సర్వే చేసి దాని ఆధారంగా అందరికీ సమాన అవకాశాలు, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన అవకాశాలు అంటే జ్యుడిషియరీలో, ఎగ్జిక్యూటివ్లో, తర్వాత అడ్మినిస్ట్రేషన్లో, తర్వాత ఈవెన్ ఎకానమిక్లో, విద్యలో, ఆరోగ్యంలో అన్ని రకాలు చూసుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అది అందులో చాలా హానెస్ట్గా, సిన్సియర్గా మరి పగడ్బందీగా చేస్తారని ఆశించుటకు ఈ సమావేశము మీ ద్వారా ప్రజలందరికీ, గవర్నమెంట్ కూడా చేర్పించడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.